ఏమో పెద్ద ఆడతోని మారి ఫైనల్ పోయిర్రు కదరా! మామేమో ఎగిరెగిరి పర్రి. ఆదిత్య షిండే "ఏమైంది నాన్న? లాస్ట్ మూమెంట్‌లో 4 రెడ్ పాయింట్స్ కొట్టుకొచ్చి మా మీద కొడితివి కదా! మా వోళ్ళు డిఫెండర్లు అంతా డంచిక్ కావాలి కాబట్టి గెలిచిర్రు. అవతల ఉన్నది ఎవరు నాన్న? ఫజల్ అట్రా చెల్లి. తీసి అవతలకేశారు. దీని గురించి పునేరి పుల్టన్ గురించి మొన్న ఒక వీడియో చేస్తే మన నిబ్బాగాళ్ళు మన తెలుగు టైటాన్స్ సపోర్ట్ చేయకుండా మన తెలుగు బ్యాచ్ ఆదిత్య షిండేకి సపోర్ట్ ఇస్తున్నారు. నీకు తెలియదు బ్రో వాని ఆట గురించి. నీకు తెలియకుంటే ఊరికే మూసుకొని ఉండు అని కొంతమంది మళ్ళీ కమెంట్స్ నిన్న మొన్న ఆ వీడియోకి. వాళ్ళందరికీ నిన్నటి మ్యాచ్ గురించి ఒకటి ఎత్తాడు. ఏమైందిరా సపోర్ట్ చేస్తలేవు? అటు ఉంటుంది మళ్ళా మన తెలుగు టైటన్స్ మీద కొట్టినాడు ఈజీ కాదు. అవతల ఉండేది ఎవరు? ఫజల్ అట్రా చెల్లి ఇచ్చి అవతల పడేస్తాడు. స్టార్టింగ్ 10 నిమిషాల్లో మన నీరజ్ నర్వాల్ని మన ఇంకొకరిని పొట్టోని నల్లోడు మన పేరు ఏం పేరు ఉంది వాళ్ళిద్దరు ఆపలేకపోతున్నారు కదరా. మీ అంత చెత్త డిఫెన్స్ ఏందిరా నాయన. సింపుల్గా ఓడిపోయే మ్యాచ్ మీద అది పునేరు పండాల్సి. కానీ మనోళ్ళు పెద్దగా ఇట్లా సింపుల్గా ఓడిపోదామని ఉరుగులు రేటింగ్ ఎక్కువ వస్తారు మనోళ్ళు. ఒకడు పోతే ఒకడు. కానీ మన ఫజల్ అట్రా చెల్లి తీసి మడత పెట్టి అవతలకి పార్సల్ వేసి పంపిస్తున్నాడు. నిన్న ప్రతి ఒక్కరు డిఫెన్స్ నిన్న అదిరిపోయింది. నిన్న దబాంగ్ ఢిల్లీలో రేటింగ్ అట్నే ఉంది. లాస్ట్ మూమెంట్లో అది డిఫెండింగ్లో అట్నే ఉంది. మా తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ అందరం ఎట్టయితే ఊరికినాము అదే జరిగిందిరా నాయన. అవునమ్మ మేము మొన్న ఎంతైతే బాధపడినామో అంతకి డబల్ ఎంజాయ్ చేసినాం నిన్న. అంటే మాది ఓడిపోయినందుకు మాకు బాధనే ఉంది. కానీ మమ్మల్ని ఓడిస్తున్నారు కదా లాస్ట్ మూమెంట్లో. వాళ్ళేమో ఒక రేడు వల్ల 4 రెడ్ పాయింట్లు వేసావు కదా, ఆ రేడు వల్ల వాళ్ళు గెలిచినారు కదా. అందుకు మాకు వాళ్ళ మీద కోపము. నిన్నటితో వాళ్ళమ్మ పోయిందిరా నాయన. పిచ్చి అంటే పిచ్చి 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 నిన్న ఎంజాయ్ చేసినాం. నిన్న మ్యాచ్ వాళ్ళు ఓడిపోతుంటే వాళ్ళు గెలిచి సైడ్గా ఉంటే వీళ్ళు ఏడుస్తున్నారు. వీళ్ళు ఎవరైనా మొన్న ఓడిపోయే మ్యాచ్ కూడా గెలిచినారు. మళ్ళీ ఇంత దూరం వచ్చి ఓడిపోయినా కానీ ఏడుస్తున్నారు వాళ్ళు. వాడమ్మ అదొక్క రేడ్ పాయింట్ వాడమ్మ తేకుంటే వాడమ్మ బంగారులాగా మా టీం వస్తుంది. తెలుగు టైటన్స్ టీం ఖచ్చితంగా ఫుల్ నమ్మకం ఉంటుంది. ఇంకా ఫైనల్కి వచ్చినాక ఖచ్చితంగా కొట్టాలా. ఒక్క సీజన్ అయినా కొట్టాలా. వాడమ్మ ఎన్ని సీజన్ నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. అలాంటిది మీరు గబ్బులేపిరి. ఒకవేళ మేము ఫైనల్కి వచ్చితే ఖచ్చితంగా మనోడు ఎట్టుంది మనోడు రేటింగ్. మనం ఎట్లా డిఫెండింగ్లో ఎవరు లీడ్ అవుతున్నా నీరజ్ నర్వాల్ కానీ వీళ్ళే కూడా తెలుగు టైటన్స్ ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఆపుతుంది. మీ లెక్క కాదు డిఫెండింగ్ ఆపుతుంది వాళ్ళిద్దరిని. ఎందుకంటే వాడు ఆషు మాలిక్ గానికి ఇంజూరీ అయింది కదా. వాడు తప్ప వీళ్ళిద్దరు మామూలుగానే ఈజీగా పడేయచ్చు వీళ్ళని. కానీ మీరు వీళ్ళని కూడా పడేయలేము. మీరు ఒకవేళ మేము ఫైనల్కి వచ్చిన మటుకు వీళ్ళిద్దరు ఆపుతుంటే మనోడు భరత్ తెలిసిందే కదా. ఫాదర్ అక్కడ చెల్లి డైరెక్ట్గా ఇచ్చి పడేసి ఇతరులకు వస్తాడు. సింపుల్గా ఓడిపోతుంది మేము ఫైనల్లో. అమ్మ గబ్బు లేపి కూర్చోబెట్టారు మేము. మళ్ళీ ఒకవేళ నెక్స్ట్ సీజన్ మళ్ళీ అంతవరకు రావాలా, సెమీఫైనల్స్కి రావాలా, ఫైనల్స్కి రావాలా, మెయిన్ ఇదే టీం ఉండాలా, ఇంత మంచి ప్లేయర్స్ని తీసుకోవాలా. ఎవడెవడు వస్తాడో తెలియదు. చేతిలోకి వచ్చిన మ్యాచ్ నిన్న మొన్న గబ్బు లేపడము వెళ్ళిపోతుంది. అదైనా ఎప్పటికైనా బాగానే ఉండలే కానీ అంత దూరం వచ్చి ఇంకా ఒకవేళ మనం ఫైనల్కి వచ్చి ఓడిపోతే ఇంకా చచ్చిపోతుందేమో ఏడ్చలేక బాధపడేటట్టు. మొన్న పోయినందుకే మనము ఆతరంగా బాధపడితే ఒకవేళ ఫైనల్కి వచ్చి మనము ఓడిపోతే ప్రతి ఒక్కరికి ఇంకా హార్ట్ అటాకే. అంతరంగా బాధ. నిన్నటితోనే బాధ పోయిందిరా నాయన. ఆ నెలలో చిత్తు ఓడగొట్టరు. లాస్ట్ మూమెంట్లో వాడమ్మ ఒక రేటు వాడు పోయి అవతల నిలబడుతున్నాడు. బాక్లని యువతలో వాడమ్మ ఎనికిలో ఫజల్ అట్రా చెల్లిగాడు అని మోసుకుంటాడు. అది గూస్ బంప్స్ వాడమ్మ ఒక రౌండ్కి నిన్న. ఎట్లా అంటే అట్లా వీళ్ళ ఏం చేయాలి తెలుసా. అప్పుడు ఒక రేటు ఉన్నప్పుడు వీడు పోయి ఓ పాయింట్ వేసుకొచ్చి అంటే లాస్ట్ మూమెంట్లో ఏం లేదు నిజంగా టచ్ చేయనీకే. నెలకి ఎట్ట 2 పాయింట్లు కదా, మా నెలకి ఒక పాయింట్ ఇచ్చి వచ్చినా కూడా ఏం కాదు. నేను అదే అనుకుంటామాట. వాడు పోయి బాగలేని ఉంటే వాడు ఇంకో డిఫెండర్ వచ్చి వాడిని దొబ్బేసి మళ్ళీ వీటి రేటర్ పోతే వాడు కూడా దొబ్బేస్తాడేమో అని అదొక డౌట్. మళ్ళీ ఎత్తైతే కానీ నిన్న ఫుల్ ఎంజాయ్ మ్యాచ్ మాది నిన్న.
పిచ్చి 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 పిచ్చిగా ఎంజాయ్ చేసినాము. మొన్నటి వన్న బాధ మొత్తం నిన్నటితో పోయిందిరా నాయన. ఇంక మళ్ళీ మా తెలుగు టైటాన్స్ ఎప్పుడు రావాలో ఏం కథనో కానీ ఈసారి ఒకవేళ తెలుగు టైటాన్ సీఈఓ చూస్తుంటే ఆయన పేరు ఏం పేరు ఉంది, డిఫెండింగ్లో మటుకు ఫజల్ అట్రాచెల్లిని తీసుకుంటారు ఆయన. ఫజల్ అట్రాచెల్లి వాడేమో ఎక్కడ ఉంటే అక్కడ మ్యాచ్ డిసైడ్ చేసిన వాడు, రేటింగ్ ఉన్నా లేకున్నా వాడేమో వాడి మైండ్ సెట్ వేర్రా నాయన. ఎందుకంటే నిన్న ఒకటి వానికి ఇచ్చిర్రు, ఏమంటారు, డబ్బులు ఇచ్చిర్రా 25 లక్షలు ఏ దాని గురించో వాల్యుబుల్ ప్లేయర్ అని ఇచ్చిర్రు. వాల్యుబుల్ ప్లేయర్కి అసలు ఏ సీజన్లో వేయలే వాల్యుబుల్ ప్లేయర్ అని. అట్లాంటిది ఫజల్ అట్రాచెల్లికి ఇచ్చారు వాడు. అది మెయిన్ పాయింట్ ఆడ. చూసారు కదా మీరు కూడా, ఎంతనో ఇస్తారు, 15 లక్షలు ఎంతనో వాల్యుబుల్ ప్లేయర్ అని. అది హైలైట్ నిన్న. షాక్ అనిపించింది. అంటే మనోనికి ఇప్పుడు ట్యాకిల్ పాయింట్స్ ఎక్కువ ఉన్నోనికి డబ్బులు ఇచ్చారు కదా పట్నాలో ఉన్నోనికి. తర్వాత మన ఫజల్ అట్రాచెల్లి కానీ పిలిచి వాల్యుబుల్ ప్లేయర్ అని 15 లక్షలు ఇస్తారు. వాల్యుబుల్ అంటే ఏంది అంటే, ఇప్పుడు ఫజల్ అట్రాచెల్లి ఉన్నంత వరకు ఇప్పుడు పుణేరికి ఆడితే పుణేకి తీసుకొచ్చా, అప్పుడు ఇంతకుముందుకు పట్నాకి ఆడితే పట్నా కప్పు కొట్టించా, ఇప్పుడు ఢిల్లీకి ఆడితే ఢిల్లీ కప్పు కొట్టించినాడు. అట్లా వాల్యుబుల్ ప్లేయర్ అని ఇచ్చినారా ఏం తెలియదు మళ్ళీ. అందుకని ఫజల్ అట్రాచెల్లి కానీ తీసుకుంటే మనకి బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంది, కానీ కొన్ని లేరు వాళ్ళని. మన అంతా అమ్జిక్ టీంలు కొంటారు, మనం అసలు డిఫెన్స్ చెత్త 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 డిఫెన్స్. అంటే ఇంత దూరం వచ్చేసరికి కొంచెమైనా గ్రేటే కానీ లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ కొంచెం మేలే, కానీ కొంచెం మంచి మంచి ప్లేయర్లను తీసుకుంటే కొంచెం బాగుంటుంది. మన భరత్ మనోడు మనకు వచ్చి నెక్స్ట్ సీజన్ కూడా ఇట్నే ఆడితే ఇంకా మనోనికి ఒక సపోర్ట్ ఉండాలి. విజయ్ సపోర్ట్ ఉన్నాడు కానీ ఒక్కటి లేడు మెయిన్గా. వీళ్ళ దాంట్లో ఉన్నాడు ఆతిథ్య షిండే గాడు, అట్లా వాళ్ళ దాంట్లో 3 రైడర్లు ఉన్నారు. అట్లా మనోడు అట్లీస్ట్ ఇప్పుడు విజయ్ అంటే క్యాప్టెన్టీ బాగా చేస్తున్నాడు, ఇప్పుడు దీపక్ హుడ్డా ఇచ్చి పడేస్తాడు. దీపక్ హుడ్డాకి ఇంకో ప్లేయర్ ఉంటే బాగుంటుందని అంతే. మనోడు అంతా డామ్జిక్ 9 ఉన్నారు, మా 3 ఇంత చిన్న చిన్న 9 వస్తారు పోతారు. అట్లా కొంచెం మంచి టీం తీసుకొని నెక్స్ట్ సీజన్ అన్నా మన దగ్గరికి వస్తట చూడండి నాయన. ఎస్ఈఓ ఆయన పేరు ఏం పేరు ఉంది. సో మన తెలుగు టైటాన్స్ మనకి అస్సలు మనకు ఆశ అనేది పోదు. అది కప్పు కొట్టే వరకు మనం ఎదురు చూసి చచ్చిపోలో తెలియదు, కానీ మనము సెమీఫైనల్కి వస్తేనే మనం ఆతరంగా చేసి, ఒకవేళ మనం ఫైనల్లో కొట్టింటే ఆనందంతో ఇంకా చచ్చిపోతుంటాము మనము. సో గైస్, పునేరి పల్టన్స్ టీం మొత్తం ఫ్యాన్స్ కదా మొన్న వేసుకున్నారు కమెంట్లో, వాళ్ళందరూ చచ్చిపోండి. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఆదిత్య షిండే అది ఇది తోపు తురుము అని మొన్న ఎగిరి ఏమైంది నాన్న ఇప్పుడు? బొక్క బూరలో వాడే ఆడ లాస్ట్ రేట్లో కొనుగోలు మనకినాడు, కాలు పట్టి ఇచ్చి అవతల పడేసాడు మనవాడు. లేకపోతే అది కానీ తీసుకొచ్చి డ్రా చేయించుకుంటే మా సంగతి చిన్నగా. కానీ వాళ్ళు కూడా బాగాలే. మనోడు నిన్న ఇంకో పాయింట్, మన కోచ్ అజిత్ మొన్ననేమో సెమీస్ ఫైనల్స్కి వచ్చినందుకు ఎంత టెన్షన్ పడుతున్నాడు, ఏమో నోట్ల మంత్రాలు ఏమో అవుతున్నాడు చూసుకుంటానే. నిన్న ప్రశాంతంగా ఉన్నాడు. నాకేం అసలు ఆశ్చర్యమవుతుంది, ఏమన్నా ఫిక్సింగా ఏమో అనిపిస్తుంది. మామూలుగా మీరు కూడా చూసినారు కదా, జస్ట్ నార్మల్గా ఉంటాడు, లాస్ట్ మినిట్లో ఒక్కటి అంటాడు. లేకపోతే మన తెలుగు టైటాన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ నుంచి కళ్ళు మూసుకుంటాడు, ఇట్లా అంటాడు ఏమో చేస్తున్నాడు. నిన్న మటుకు అనేమో సైలెంట్గా ఉంటున్నాడు. అంటే ఫేస్లో మటుకు అంత దిగులుగా ఏం లేదు, ఒక నార్మల్గా ఉన్నాడు. అది కూడా నాకు నిన్న పాయింట్ అనిపించింది. అంటే మ్యాచ్ ఫిక్సింగ్ మటుకు చేసుకోలే అంత సీన్గా. ఇది కూడా దీనికి ఆల్రెడీ వచ్చింది, దానికి ఆల్రెడీ టైటిల్ వచ్చింది కాబట్టి ఏమో మరి దాని గురించి తెలియదు. అంతే గైస్, మనకి నేను కోరుకునేది అయితే వచ్చింది, మీరు కూడా కోరుకున్నారో నాకు తెలియదు, కానీ తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ అందరూ నేను కోరుకునేది నాకు జరిగింది. మన టీంని ఓడించిన టీం పోయింది, ఐఎమ్ హ్యాపీ. సో గైస్, తెలుగు టైటాన్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి వీడియో, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.